హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. అమ్మాయిల్లో ఈ 3 చెడు అలవాట్లు ఉంటే కష్టం, జీవితం నాశనం అవుతుంది. జీవితంలోని ముఖ్యమైన మార్గంలో వారికి మద్దతు అవసరమైనప్పుడు కొన్ని తప్పులు అలవాట్ల కారణంగా వారు ఒంటరిగా భావిస్తారు. వారు తమ తప్పులను సరిదిద్దుకోవడం, భవిష్యత్తులో అలా జరగనివ్వకుండా ఉండటం అవసరం. ఈ రోజుల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలు పెంచుతున్నారు. ప్రతి రంగంలోనూ దూసుకుపోతున్నారు. అయితే వారు కొన్ని తప్పుల వల్ల చాలాసార్లు విజయం సాధించడంలో సమస్యలు ఎదురుకావచ్చు. జీవితంలోని ముఖ్యమైన మార్గాల్లో వారికి మద్దతు అవసరమైనప్పుడు కొన్ని తప్పులు అలవాట్ల కారణంగా వారు ఒంటరిగా భావిస్తారు. వారు తమ తప్పులను సరిదిద్దుకోవడం, భవిష్యత్తులో అలా జరగనివ్వకుండా ఉండటం అవసరం. మరి ఆ అలవాట్ల గురించి ఈరోజు మనం ఆచార్య చాణక్య చెప్పిన విషయాలు తెలుసుకుందాం. చాణక్యుడు చెప్పిన అమ్మాయిలు 3 విషయాలు చెడు అలవాట్ల గురించి మీకు చెప్పబోతున్నాము. అది వారి కలల నుంచి వారి దూరంగా ఉంచగలవు. ఆచార్య చాణక్యుడు తన జీవితంలో ఆడపిల్లలు ఎప్పుడూ తమ గురించి గర్వపడకూడదని చెప్పాడు. లేకుంటే విజయం సాధించలేరన్నారు. అసలైన అమ్మాయిలు అహంకారంతో ఉన్నప్పుడు వారు కోరుకున్నప్పటికీ వారు కుటుంబం, స్నేహితుల నుండి వారికి మద్దతు లభించదు. అది వారిని ఒంటరిగా చేస్తుంది. అలాంటప్పుడు వారి కలలు నెరవేరడానికి ఎక్కువ సమయం పడుతుంది. పని వద్ద దొంగతనం. చాణక్యుడు ప్రకారం అమ్మాయిలు పని వద్ద ఆలస్యం చేయడం, పని చేయకుండా సాకులు చెప్పడం వంటి వాటిని వారికి సక్సెస్ సాధించడంలో ఇబ్బందులు వచ్చేలా చేస్తుంది. మీరు కూడా పని దొంగ అయితే లేదా మీ మనస్సును పనిపై పెట్టకపోతే మీ ఈ అలవాటు మిమ్మల్ని ఇతరుల నుండి దూరం చేస్తుంది. వ్యామోహం. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో అమ్మాయిలు దేంతో అయినా త్వరగా ప్రేమలో పడతారని, వ్యామోహంలో పడతారని చెప్పాడు. ఆమె తన ఈ అలవాటును సమయానికి మార్చుకోకపోతే ఆమె జీవితమంతా దాని వలయంలో నాశనం కావచ్చు. నిజంగా ప్రేమలో అలాంటి అమ్మాయిలు కొన్నిసార్లు తమ జీవితాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోలేరు. దాని కారణంగా వారు జీవితాంతం పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. ఎప్పుడు అమ్మాయిలు తనకు తానుగా ఎప్పుడూ బిజీగా ఉంటే కుటుంబం క్షేమం ఉంటుంది. ఎప్పుడు ఖాళీగా ఉండకుండా ఏ పనిలోనైనా ఇది అయినా నిర్వర్తంగా నిర్వర్తించాలి. పెళ్ళైన ఆడవాళ్లు ఈ 3 విషయాలు ఎవరికీ చెప్పకూడదు. చాణక్యుడు చెప్పిన ఈ 3 విషయాలు వివాహిత స్త్రీల రహస్యాల గురించి ఈ రోజు మనం మీకు చెప్పబోతున్నాము. అవి ఎవరికైనా చెబితే అది వారి వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. భార్యాభర్తల బంధం చాలా సున్నితమైన బంధంతో ముడిపడి ఉంటుంది. దీనిలో చిన్న స్పార్క్ కూడా ఎప్పటికీ విడిపోతుంది. మీ సంబంధాన్ని కాపాడుకోవడానికి మీరు సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేయడం చాలా అవసరమైతే తరచుగా ఒక వ్యక్తి యొక్క కొన్ని తప్పుల కారణంగా వారి సంబంధం విచ్ఛిన్నమవుతుంది. అందువల్ల మీరు మీ తప్పులను కాలక్రమేణా సరిదిద్దుకోవడం అవసరం. ఇది మీ సంబంధాలను పాడు చేస్తుంది. చాణక్యుడు చెప్పిన 3 వివాహిత స్త్రీల రహస్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అవి ఎవరికైనా చెబితే అది వారి వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. స్త్రీలలో దాగి ఉన్న ఆ రహస్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివాహిత స్త్రీలు తమ భర్తతో తమకున్న సంబంధాన్ని 3వ వ్యక్తికి చెప్పకూడదని చెప్పారు. మీ భర్తతో మీ సంబంధం మంచిదైనా చెడ్డదైనా దాని గురించి మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు. ఇది మీకు మరియు మీ భర్తకు మధ్య తగాదాలకు కారణమవుతుంది. మీ ఇంట్లో మీ భర్త మీ మధ్య ఎలాంటి గొడవలున్నా పక్కవారికి చెప్తే మీరు లోకు అవుతారు. కాబట్టి ఇది తప్పనిసరిగా పాటించాలి. చాణక్యుడి ప్రకారం వివాహిత స్త్రీలు తమ శారీరక సమస్యల గురించి లేదా వారి భర్తల గురించి ఎప్పుడూ 3వ వ్యక్తికి చెప్పకూడదు. మీరు ఈ తప్పు చేస్తే మీరు ప్రజలలో నవ్వుల స్టాక్గా మారవచ్చు. వ్యక్తులు మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు, కానీ వారు మీ సమస్యను మీ వెనుక నుండి అధిగమించగలరు. వివాహిత స్త్రీలు తమ భర్త సంపాదన, ఆర్థిక స్థితిగతుల గురించి ఎవరికీ చెప్పకూడదని ఆచార్య చాణక్యుడు నమ్మాడు. ఇది మీ భర్తను ఇబ్బంది పెట్టవచ్చు. మీరు చేసిన ఈ పొరపాటు మీకు మీ భర్తకు మధ్య గొడవలకు దారితీయవచ్చు. చాణక్యుడు ఎవరు? ఆచార్య చాణక్యుడు ఉపాధ్యాయుడు, అలాగే మంచి రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త.
ఆర్థికవేత్త. అదనంగా మౌర్య రాజవంశం స్థాపనలో అతడి పాత్ర ముఖ్యమైనది. చాణక్యుడు ప్రతి సమస్యకు పరిష్కారం కలిగి ఉంటాడని నమ్ముతారు. దానిని అతను చాణక్య నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. అందుకే నేటికి చాలా మంది తమ సమస్య పరిష్కారానికి చాణక్య నీతి శాస్త్రం చదవడానికి ఇష్టపడతారు. అలాగే ఈ అలవాటు మీ చేతి దాకా వచ్చిన విజయాన్ని దూరం చేస్తుంది. ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన విధానాలు యావత్ ప్రపంచానికే ఆదర్శనం. ఆయన సూచనలు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అనుసరిస్తారు. ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన దిశానిర్దేశంతో విజయబావుట ఎగరవేయటం ఖాయం. అంతటి ప్రసిద్ధి కలిగిన విధానాలు కాబట్టే ఆచార్య చాణక్యుడి కీర్తి నేటికి తగ్గలేదు. చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం గ్రంథంలోని వ్యక్తి జీవితానికి సంబంధించి ఏం చేయాలి, ఏం చేయకూడదు, తప్పులేంటి, ఒప్పులేంటి అనే సమగ్ర వివరాలను పొందుపరిచారు. మనిషి చేసే చిన్ని తప్పిదాలతోనే విజయాన్ని సైతం అపజయంగా మార్చుకుంటాడని చాణక్యుడు పేర్కొన్నారు. అలాంటి తప్పిదాల్లో దురాశ ప్రధానమైనదని చాణక్యుడు పేర్కొన్నారు. దురాశ అనేది వ్యక్తిని మరణం వరకు విడిచిపెట్టదని, దుష్టశక్తి అని, ఈ దురాశ భావం నుంచి బయటపడటం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు చాణక్య. ఈ దురాశ కారణంగా వ్యక్తి చేతి వరకు వచ్చిన విజయం కూడా చేజారిపోతుందని చెబుతున్నారు చాణక్య. ఆచార్య చాణక్య ప్రకారం దురాశ వలన కలిగే నష్టాలు: దురాశ కారణంగా వ్యక్తి శాశ్వతమైన వాటిని వదిలిపెట్టి అశాశ్వతమైన వాటిని కోరుకుంటాడు. వ్యక్తి తనకు సమీపంలోని ఉన్న వాటిని విస్మరించి తనకు దూరంగా ఉన్న వాటిని పొందేందుకు పరుగెడతాడు. దీనివల్ల వారు 2 వస్తువులను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఎటువంటి ప్రణాళిక లేకుండా పనిచేస్తే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. వ్యూహం పటిష్టంగా ఉంటేనే విజయం సిద్ధిస్తుంది. లేకుంటే ఏ పని చేపట్టినా విజయం సాధించలేరు. ఏదైనా పనిలో విజయం సాధించాలంటే ముందుగా ఆ పని ఏంటో నిర్ణయించుకోవాలి. లక్ష్యం నిర్ణయించుకున్న తరువాత ఆ పనిని పూర్తి చేయాలి. అప్పుడే దాని ఫలితం విజయవంతంగా వస్తుంది. దురాశను విడిచిపెడితే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మనకున్న వాటితోనే సంతృప్తి చెందడం తెలివైన పని అని స్పష్టం చేశారు ఆచార్య చాణక్యుడు. పొరపాటున కూడా ఈ 5 విషయాలు ఎవరికీ చెప్పకండి. మీ పురోభివృద్ధి ఆగిపోతుంది. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో విధానంలో చెప్పిన విషయాలను పాటిస్తే ప్రగతి మెట్లు సులభంగా అధిరోహించవచ్చు. సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. సమాజంలో గౌరవం పొందవచ్చు. అందువల్ల ప్రతి వ్యక్తి తన కుటుంబంలోనే కాదు, సమాజంలో కూడా తన గౌరవాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. పురుషులు కుటుంబ వివాదాలు లేదా ఇంటికి సంబంధించిన ఏదైనా బయటికి వ్యక్తులను చెప్పకూడదని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. అంతేకాదు, భార్యపై కోపం వచ్చినప్పుడు ఆమె స్వభావం, ప్రవర్తన లేదా అలవాట్ల గురించి ఎవరికీ చెప్పకండి. ఎవరి జీవితంలోనైనా సరే విజయవంతమైన వ్యక్తిగా మారాలనుకుంటే కొన్ని ముఖ్యమైన విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే కొన్ని విషయాలు ఎవరికీ చెప్పకూడదు. ఎదుటి వ్యక్తులు మీకు ఎంత ప్రత్యేకమైన వారు అయినా సరే, అంటే చివరకు మీ జీవిత భాగస్వామికి కూడా చెప్పకూడదు. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో విధానంలో చెప్పిన విషయాలను పాటిస్తే ప్రగతి మెట్లు సులభంగా అధిరోహించవచ్చు. సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. సమాజంలో గౌరవం పొందవచ్చు. అందువల్ల ప్రతి వ్యక్తి తన కుటుంబంలోనే కాదు, సమాజంలో కూడా తన గౌరవాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఏ విషయాలు ఎవరికీ చెప్పకూడదంటే పురుషులు కుటుంబ వివాదాలు లేదా ఇంటికి సంబంధించిన ఏదైనా బయట వ్యక్తులకు చెప్పకూడదని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. అంతేకాదు, భార్యపై కోపం వచ్చినప్పుడు ఆమె స్వభావం, ప్రవర్తన లేదా అలవాట్ల గురించి ఎవరికీ చెప్పకండి. ఈ విషయాలని మరొక వ్యక్తితో పంచుకుంటే వారు ఆ సమయంలో పట్టించుకోకపోవచ్చు. తర్వాత ఏదైనా పరిణామాలు జరిగినప్పుడు మీరు చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకుని ఉపయోగించుకోవచ్చు. ఈ విషయాలను కూడా గోప్యంగా ఉంచండి. జీవితంలో మీకు ఎప్పుడైనా అవమానాలు ఎదురైతే సరదాగా కూడా ఎవరితోనైనా ఆ విషయాలను చెప్పకూడదు. సాధారణంగా ఇలాంటి విషయాలను తమ సన్నిహితులతో సరదాగా చెబుతుంటారు. అయితే ఇలాంటి విషయాలను ఎంత గోప్యంగా ఉంచితే అంత మంచిది. అందువల్ల మీకు ఎప్పుడైనా అవమానకరమైన సంఘటనలు ఎదురైతే వాటిని మనసులో దాచుకోండి. డబ్బు గురించి ఎవరికీ చెప్పకండి. సంపాదించిన డబ్బు మిమ్మల్ని సామర్థ్యమైన వ్యక్తిగా చూపిస్తుంది.
నేటి కాలంలో డబ్బు ప్రతి వ్యక్తికి ఒక శక్తి. అందువల్ల ఆర్థిక పరిస్థితి లేదా డబ్బు సంబంధించిన సమస్యలను ఎవరికీ చెప్పకండి. ఇలా చేయడం వల్ల సమాజంలో గౌరవం తగ్గిపోతుంది. డబ్బు కొరత ఉందని ఇతరులకు తెలియగానే వారు కూడా మీకు దూరంగా ఉంటారు. కనుక మీ ఆదాయాన్ని ఇతరులకు చెప్పరాదు. అదేవిధంగా మీ ఆర్థిక ఇబ్బందులను తెలియజేయరాదు. గురు మంత్రాన్ని ఎవరికీ చెప్పకూడదు. యోగా గురువు దగ్గర దీక్ష తీసుకున్నట్లయితే ఆ గురువు చెప్పిన గురు మంత్రాన్ని ఎవరికీ చెప్పకూడదు. గురు మంత్రంలో చాలా రకాలు ఉన్నాయి. జీవితంలో ఒకరి నుంచి మనం ఏదైనా కొత్తగా నేర్చుకుంటే అది కూడా గురు మంత్రం లాంటిదే. అందుకే నీ గురు మంత్రాన్ని ఎవరికీ చెప్పకు. ఎందుకంటే అవసరమైనప్పుడు ఆ గురు మంత్రాలు మాత్రమే మీకు సహాయపడతాయి, మీకు జీవితంలో విజయాన్ని అందిస్తాయి. విరాళాలను ఎల్లప్పుడూ గోప్యంగా ఉంచండి. జీవితంలో మీరు ఏ దానం చేసినా దానిని రహస్యంగా ఉంచాలి. ఆ దానం గురించి ఎవరికీ చెప్పకూడదు. అటువంటి రహస్య దానాల వలన జీవితంలో విజయాన్ని పొందుతారు. పురోగతికి మార్గం ఏర్పడుతుంది. ఎందుకంటే ఎవరికైనా మీరు చేసిన దానం గురించి చెబితే అప్పుడు పుణ్యం లభించదు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.